కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నిప్పులు చెరిగారు. బంగారు వ్యాపారి కిడ్నాప్ కేసు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రొద్దుటూరులో పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి నిప్పులు చెరిగారు. బంగారు వ్యాపారి కిడ్నాప్ కేసు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రొద్దుటూరులో పోలీసు రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు ఆయన. ఇక డీఎస్పీ భావన మామూళ్ల మత్తులో జోగుతున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ప్రొద్దుటూరులో పోలీసుల తీరు వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా ప్రొద్దుటూరు పట్టణమే, రూరలు, 2 టౌను, 3 టౌను, 1 టౌన్, అంతా రూరలు, అంతా డిఎస్పీ గారి పరిధిలోనే ఉంటాయి అన్నీ కూడా. మరి 3 టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మెమో వేసి 1 టౌన్కు మార్చిన దాంట్లో మతలమేమి, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పీ గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలిసి కూడా దానికి సహకరిస్తూ ఉంది, మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్లు వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టుంటే సెక్షన్ మారుస్తారు తప్పక కేసుని స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది? ఎందుకంత అవసరం వచ్చింది? మీరు అందరూ ఒక 4-5 రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా, మీ అందరికీ తెలిసి డిఎస్పీ గారికి కూడా తెలిసి ఈ తనికంటి శ్రీనివాసును, తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయన